దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము మరలా చదువుకుందాం. 4వ అధ్యాయము 12వ వచనము మరొకసారి మనం చదువుకుందాం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న గనుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయమందు ఈ ప్రేయర్ సెల్ నందు మీరు ఏర్పాటు చేసిన చిన్న మంది అంతటిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. మీరు నాకు అనుగ్రహించిన ఈ వాక్యమును మీరు హృదయంలో మీరు ఫలింపజేయమని ముందుగానే ప్రార్థన చేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖనము మీది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా భక్తులను ప్రేరేపించి వ్రాయించారు ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ అభిషేకముతో నీ మాటలు వర్ణించుట నాయన అవసరము కనుక ఇదిగో మీ ఆత్మచేత మరొక్కసారి నన్ను నింపి తడిపి బలపరిచి ఇక్కడున్న ప్రతి బిడ్డతో నాతో కూడా మాట్లాడమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో నుంచే మనం గడిచిన వారము వాఖ్యానం చెప్పుకున్నాం. రక్షణ అనే అంశం మీద మీతో మాట్లాడుతున్నాను. ఫలించుట అనే అంశం మీద ఓ 4 వారాలు గడిచిన వారాల్లో మనం మాట్లాడుకున్నట్లుగానే రక్షణ అనే అంశం మీద మాట్లాడుతూ ఉన్నాను. మనకు రక్షణ ఏ విధముగా కలిగింది, రక్షణలో మనము కొనసాగాలి అనే అంశాలు కిందటి వారం మనం చెప్పుకున్నాం. మనకు రక్షణ ఎలా కలిగింది? సువార్త, రక్షణ సువార్త వినుట వలన. మనకు రక్షణ కలుగుటంలో ఇంకొక మాట ఏంటంటే రక్షణ సువార్త నమ్ముట వలన. నమ్ము ప్రతివానికి, గ్రీకు దేశస్థునికి, మనుషులందరికీ రక్షించుటకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు పౌలు. కాబట్టి రక్షణ సువార్తను నమ్ముట వలన. మూడవది, రక్షణ సువార్తను మనం ఎప్పుడైతే అంగీకరించామో మారు మనసు కలుగుతుంది. మారు మనసు కలిగినప్పుడు మన పాపములు నోటితోని ఒప్పుకోవాలి. మనకు రక్షణ కలుగునట్లు మీ పాపములను నోటితో ఒప్పుకొనవలను అనే వచనాన్ని రోమాపత్రిక 10:10లోంచి మనం చూసాం. మనకు రక్షణ కలగాలంటే 4వదిగా నీటి బాప్తిస్మము, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అని చెప్పుకున్నాం. ఆ రక్షణ పొందిన తర్వాత రక్షణలో మనము కొనసాగాలి. మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకునుడి అనే వచనాన్ని మీకు చూపించాను. రక్షణలో మనం ఎలా కొనసాగాలి? 4 విషయాలు చెప్పాను కిందటి వారం. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక మనం ఉన్నప్పుడు మన రక్షణను కొనసాగించుకుంటూ ఉంటాం. దేవుని మందిరాన్ని మానేసి అపోస్తుల బోధలోంచి తొలగిపోయి ప్రభురాత్రి భోజనం వదిలేసి ప్రార్థన జీవితం మానేస్తే రక్షణ జీవితంలో ఎవడు కొనసాగడు. కనుక మన రక్షణ జీవితంలో కొనసాగాలి. ఎంతవరకు కొనసాగాలి? అంతము వరకు సహించువాడే రక్షింపబడును అని చెప్పాను. కిందటి వారం మెసేజ్ క్లుప్తంగా ఇప్పుడు చెప్పాను. రక్షణ ఎలా పొందాము బాప్తిస్మము దగ్గర నుంచి, తర్వాత మన జీవితం ఎలా ఉండాలి చివరి వరకు, రక్షణలో ఎలా కొనసాగాలి అనే అంశాన్ని గడిచిన వారం చెప్పుకున్నాం. ఈరోజు అంశం మీకు రక్షణ విషయంలోనే మరొక అంశం ఏంటంటే, మనం రక్షణ పొందినప్పుడు రక్షణ ప్రారంభమయ్యింది కానీ ముగింపు కాదు. మనం ఎప్పుడైతే నీటి బాప్తిస్మము పొందామో అప్పుడు రక్షణ ప్రారంభమయ్యింది, దాంతో ముగిసిపోలేదు. మనము రక్షించవలసిన ఆఖరిగా ఒక మాట ఉంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు
విశ్వాసము ద్వారా. చూసారా, కడవరి కాలమందు మనకు సిద్ధముగా ఒక రక్షణ ఉంది. కడవరి కాలమందు అంటే అప్పుడొకసారి మరలా బాప్తిసం తీసుకోవాలా అని కాదు అర్థం. బాప్తిసం తీసుకునేటప్పుడు రక్షణ ప్రారంభమైంది. ఆ రక్షణను కొనసాగిస్తూ ప్రభు కొరకు నమ్మకంగా మనం బ్రతుకుతున్నప్పుడు యేసు రాకడలో నువ్వు ఎత్తపడతావు. అప్పుడు రక్షణ కంప్లీట్ అవుతుంది, రక్షణ పూర్తవుతుంది. ఈ మధ్యకాలం అంతా కూడా నీవు బాప్తిసం పొందినప్పుడు నుండి యేసు రాకడలో ఎత్తబడేంత వరకు కూడా, లేదా నీవు చనిపోయేంత వరకు కూడా ఈ మధ్యకాలంలో నీవు ప్రతిరోజు రక్షించబడుతూనే ఉండాలి. ప్రతిరోజు మనము రక్షింపబడుతూ ఉండాలి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో అపోస్తుడైన పౌలు ఒక మాట చెబుతున్నాడు. మీరు చదవచ్చు ఆ మాటను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అక్కడ పౌలు ఏమంటున్నాడో గమనించారా? రక్షించబడుచున్న మీకు దేవుని శక్తి అన్నాడా? రక్షించబడుచున్న మనకు అన్నాడా? లేదా రక్షించబడ్డ మనకు అన్నాడా? బడుచున్న కంటిన్యూషన్ చెబుతున్నాడు. అంటే పౌలు కూడా ఇంకా రక్షించబడుతూనే ఉన్నాడంట. దాని అర్థం రక్షించబడుతూనే ఉండాలి ప్రతిరోజు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీలోనే కొంతమంది మీకు తెలిసిన సాక్ష్యాలు ఉంటాయి. ఒకప్పుడు ప్రభువులో బాగుండేవాడని ఇప్పుడు మందిరం మానేసి తాగి తిరుగుతున్నాడు అనేవాళ్ళు మీరు చూసి ఉంటారు. వారు బాప్తిజంతోనే రక్షణ పూర్తయి ఉంటాడు, పరలోకంకి వస్తాడా? రాడు. అంతము వరకు సహించువాడే రక్షింపబడును అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో రక్షణలో కొనసాగాలనేది కిందటి వారం అంశం అయితే, ఈరోజు అంశము రక్షణలో ఎదగాలి. రక్షణలో ఎదగాలి. నీటి బాప్తిస్మం అప్పుడు రక్షణ ప్రారంభమైందని చెప్పాను కదా. నీటి బాప్తిస్మమును గూర్చి యోహాను సువార్త 3వ అధ్యాయములో మనం ఏం నేర్చుకుంటున్నాం? 3వ వచనము దగ్గర నుంచి, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశించడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. ఆ మాటకు నికోదేము ఏమన్నాడంటే, ఒకడు తల్లి గర్భములో నుంచి పుట్టినవాడు ముసలివాడైన వాడు ఎలాగూ మరలా తల్లి గర్భములో ప్రవేశించును అని అడిగితే, యూదుల బోధకుడు అయి ఉండి ఈ మాత్రం కూడా నీకు తెలియదని ప్రభువు వానితో చెబుతూ ఒక మాట అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను రక్షించబడాలి అని చెప్పాడు. హల్లెలూయా. నీటి మూలముగా బాప్తిస్మం పొందినప్పుడు దేవుడిచ్చే ఆత్మ మనలోనికి వస్తుంది కనుక అది ఆత్మ బాప్తిస్మం అయ్యింది. అప్పుడు క్రొత్తగా పుట్టామంట. మనం క్రొత్తగా పుట్టినోడు ఎదగాల లేదు? అప్పుడు ఎదగాలి, రక్షణలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. ఇందుకు అవసరమైన ఒక మాట మీకు చూపెడతాను, దయచేసి అందరూ తెరిచి చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. 1 పేతురు పత్రిక. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును మాని, వేషధారణను అసూయను సమస్త దోషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. అక్కడ ఒక మాట కనబడుతుంది, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం అంటున్నాడు. అంటే రక్షింపబడిన తర్వాత ఆ విశ్వాసి రక్షణలో కొనసాగాలనేది ఒక అంశం అయితే, రక్షణలో ఎదుగుట అనేది ఇంకొక అంశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణలో మనము ఎదగాలి. ఎదుగుట అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, కొంతమంది బిజినెస్లో బాగా ఎదుగుతారు. ఒకసారి కేరళ గురించి మాట్లాడేటప్పుడు, మా ఊరు వచ్చాడన్న ఒక కేరళ వాడు, చిన్న టీ కొట్టు పెట్టాడు, బల్ల వేసి పెట్టాడు. టీ పెద్ద హోటల్ ఉంది ఇప్పుడు, ఆడికి ఒక బంగ్లా ఉంది ఇప్పుడు. అది కాక 4-5 సెంటర్లు ఓపెన్ చేశాడు.
బాగా ఎదిగాడు అని అంటారు కదా. కొంతమంది ఎదుగుట అంటే శారీరకంగా ఎదుగుట, పుట్టినోడు పిల్లోడు అలాగే ఉండిపోయాడు అనుకోండి, మరబుజ్జోళ్ళగా ఎదుగుదల లేదనుకోండి, ఏ తండ్రికి కూడా సంతోషం ఉండదు. ఎదుగుట అనేది శారీరకంగా ఉంటుంది. ఎదుగుట అనేది అభివృద్ధిని బట్టి కూడా మాట్లాడతారు. రక్షణలో ఎదుగుట అనే అంశంలో కూడా ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, రెండు జరగాలి. కొంతమందికి ఎదుగుదల ఉండదు. మా కంపెనీలో ఒకడు ఉన్నాడు, వాడిని అందరూ స్కూల్ బాయ్ అని పిలుస్తారనమాట. నేను జాయిన్ అయిన కొత్తలో వాడిని స్కూల్ బాయ్ని ఎందుకు పిలుస్తారని మా మేనేజర్ వాంగ్ అని అడిగాను ఒకరోజు బండిలో కూర్చునేటప్పుడు. అడిగితే వాడితో కొద్ది రోజులు నువ్వు పనిచేస్తే నీకే తెలుస్తుంది, అడిగి బుర్రలేదని అన్నాడు. అడిగి బుర్రలేదని చెప్పాడు అనమాట. సరే మేము కొద్దిగా ఒక 6 నెలలు అయిన తర్వాత కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒకరోజు కెమికల్ అయిపోయిందని మా మేనేజర్కి ఫోన్ చేస్తే వాడికి ఫోన్ చేసి తెమ్మని చెప్పాడు. వాడికి ఫోన్ చేసి కెమికల్ పేరు చెప్పాను తీసుకురమ్మని. వాడు ఏ కెమికల్ తేవాలో తెలియక ఆఫీసులో ఉన్న అన్ని కెమికల్ పదేసి వేసి బండిలో పెట్టి తీసుకొచ్చేసాడు అనమాట. మనిషి ఎలాగుంటాడు తెలుసా? చూడ్డానికి 6 అడుగులు ఉంటాడు, సన్నగా ఉండడు, లావుగా ఉండడు, మంచి ఫిట్ బాడీ అనమాట. రోజు బాడీ బిల్డింగ్ చేస్తాడు, అన్ని కండలు అన్నీ బాగానే ఉంటాయి, కరెక్ట్గా ఉంటాడు మనిషి. ఒక కెమికల్ తెమ్మంటే ఏ కెమికల్ తెలియక మొత్తం అన్ని పట్టుకొచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది, వీడు విగ్రహం పుష్టి నైవేద్యం నిష్ఠ అని. కొంతమంది ఎదుగుతారు కానీ లోపల గుజ్జు ఉండదు అనమాట. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, రక్షింపబడి చాలా కాలం అయిపోయిన క్రిస్టియన్స్ ఉంటారు, విశ్వాసులు ఉంటారు, లోపల గుజ్జు ఉండదు. అడిగి ఆగస్టు 15 రోజు చర్చిలో ఒక మీటింగ్ పెట్టారనమాట. సతీష్ వచ్చి ఉంటే మన సతీష్ ఆ రోజు ఉన్నాడు నా పక్కన. సరే మీటింగ్ పెడితే అందరం ప్రార్థనకి వెళ్ళాం. జెండా అందరంలా చేసి కొద్దిగా అన్ని రాష్ట్రాల గురించి ప్రార్థన చేద్దాం, జనగణమన గేయం అంటే పాడారు, మన జాతీయ గేయం. సరే కూటం స్టార్ట్ అవ్వకముందు అందరూ సహోదరులందరం కొంచెం ఆడ కూర్చున్నామన్నమాట. కూర్చుంటే ఒక్కొక్కరు సరదాగా మాట్లాడుకుంటుంటే అందులో ఒక సహోదరుని మామూలుగా మాటల్లో అడిగాను, గాంధీ గురించి నీకేం తెలుసని. అంటే అన్నాడు, అన్న నేను ఎప్పుడు చదవలేదన్నా, ఏ అధ్యాయంలో ఉంటుందని అడిగాడు నన్ను. మనోడేమనుకున్నాడంటే నేను బైబిల్లో ఏదో అడిగేశాను అనుకోని, గాంధీ గురించి నీకేం తెలుసానంటే నేను ఎప్పుడు చదవలేదన్నా, ఏ అధ్యాయంలో ఉంటుందో చెప్తే నేను చదువుకుంటున్నా అంటున్నాడు. ఆ వ్యక్తి చర్చకు చాలా కాలం నుండి వస్తున్నాడు, గాంధీ గురించి అడిగితే మాట అన్నాడు. అన్న తర్వాత నేను అన్నాను, నిజంగా నీకు గాంధీ గురించి తెలియదానంటే, మీరు కొంపతీసి మహాత్మా గాంధీ గురించి చెప్తున్నారు ఏంటన్నా అన్నాడు అన్నమాట. నేను మహాత్మా గాంధీ గురించారా బాబు చెప్తున్నాను అని అంటే, ఓ బైబుల్లో గాంధీ గురించి అనుకున్నానట. బైబుల్లో గాంధీ ఎక్కడున్నాడు రా నీకు అని అడిగితే, అదేంటి చాలా కాలం కింద మా పాస్టర్ గారు చెప్పారు, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించుకొని బైబుల్లో చదివించిన గాంధీ అనుకుంటున్నానంట. ఏదో ఒక రోజు బోధ చేసేటప్పుడు గాంధీని పోల్చి ఒక మాట చెప్తే గాంధీ ఇందులో ఉన్నాడని లెక్కేసేసుకున్నాడు. అంటే బైబుల్ చదవటం మానేసాడు. వాడికి చర్చ ఏంటంటే, చర్చికి రావటం, అందరు పాడేటప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టడం, అందరిని హాయ్ అని పలకరించడం, భోజనాలు వడ్డించిన దగ్గర వాళ్ళని పలకరించుకోవడం, వెళ్ళిపోవటం తప్ప రక్షణలో ఎదగాలని తెలీదు, రక్షణలో కొనసాగాలని తెలియదు. అడిగి ప్రార్థన గురించి తెలియదు, దేని గురించి తెలియదు అన్నమాట. వాడిని ఏమన్నాను అప్పుడు చెప్పండి మీరు? విగ్రహం పుష్టి నైవేద్యం నిష్ట అనమాట. అది కూడా మనిషి అయితే ఉన్నాడు. ఒకరోజు అడిగి ఫ్రైజ్లాడి చెప్తారు, చేతులు ఎంత ఉన్నాయి, థియేటర్ బాబు ఎంత పెద్ద ఉన్నాయి, చేతులు ఏమీ తెలియదు అడిగి. కాబట్టి రక్షణ మనం పొందుకున్నాము,
మనము ఎలా పొందుకున్నామో ఆ ప్రాసెస్ మనకు తెలీదు. మన రక్షణ ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు కొంతమందికి. నేను చాలామంది పాస్టర్స్తో మాట్లాడేటప్పుడు సరదాగా ఒక మాట అడుగుతుంటాను అన్నమాట, అసలు ఏంటి సంగతి తెలుసుకుందాం. ఇంతకుముందు మారు మనసు గురించి ఒకసారి చెప్పాను. మారు మనసుకు ప్రారంభం ఉంది, మారు మనసుకు ముగింపు కూడా ఉంది. మారు మనసుకు ప్రారంభము సువార్త విన్నప్పుడు మన మనసులో ఉన్న తప్పులన్నీ తెలుసుకుంటాం. అప్పుడు ప్రభువుని అడుగుతాం. బాప్తిసం పొందినప్పుడు మారు మనసు వస్తుంది మనకు కదా. అప్పుడు మారు మనసుకు ప్రారంభం అయ్యిందన్నమాట. ముగింపు ఏదని అడిగితే యేసు రాకడలో ఎత్తపడడం అని చెబుతారు చాలామంది. యేసు రాకడలో ఎత్తపడడానికి అదే మారు మనసుకు ముగింపు అంటారు అన్నమాట. సింపుల్ ఆన్సర్, చాలా తెలివిగా చెప్పడం. నేను ఎప్పుడు అలాగ అడిగినా అది కాదనే చెప్తాను. మారు మనసుకు ముగింపు ఏంటో తెలుసా? బాప్తిస్మం అప్పుడు మారు మనసు ప్రారంభమైతే మనము యేసు పోలికలలోనికి మారినప్పుడు మారు మనసు పూర్తవుతుంది. మనం యేసు పోలికలోనికి మారినంత వరకు ఇంకా మారు మనసు పొందవలసింది ఏదో ఉండిపోయింది అని అర్థం. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? అంతకంటే ఇంకేమైనా ఉందనుకోండి, అప్పుడు యేసు ప్రభు కూడా మారు మనసు పొందాల్సి వస్తుంది. యేసు ప్రభువుతో సమానత్వం కలిగి మనము విశ్వాసములో, జ్ఞానములో, అన్ని విషయాల్లో ఎదుగుటలో మారు మనసుకు సంపూర్ణత అవుతుంది, ముగింపు వస్తుందన్నమాట. ఆ తర్వాత మారు మనసు పొందవలసిందేమీ ఉండదు. అందుకే మనం ఒక పాట పాడుతుంటాం. కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో, కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో, నీలానే బ్రతకాలని, నీతోనే ఉండాలని, నీలానే బ్రతకాలని, నీతోనే ఉండాలని, నీలానే బ్రతికి నీతోనే నడిచి నీ చిత్తం నెరవేర్చని, నీలానే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి చేరాలని, తీరునా నా కోరిక, చేరితే ప్రభు పాదాల చెంత, జీవితంలో నీలా ఉండాలని, యేసు నాలో ఎంతో ఆశున్నది. హల్లెలూయా. మనం దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే అసలు రక్షణలో ఎదగటానికే రావాలి, రక్షణలో కొనసాగటానికే రావాలి. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. కొంతమంది తెలివిగా టీవీలోనే ఆరాధన అయిపోతుంది అందరికీ. కొంతమంది అబ్రాడ్లో ఉంటారు, వాళ్ళ ఆరాధన అంతా స్కైపుల్లోనూ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్లోనే అయిపోతుంటుంది. అవును, మరి ప్రభు పల్లి ఎలాగెళ్తుంది యూట్యూబ్లోంచి ఆ నోట్లోకి? అదే నాకు అర్థమవుతుంది. ఎట్లాగెళ్తుంది? అక్కడ దైవజనుడి కదా రొట్టె అరెస్ట్ చేసింది, ఇప్పుడు నువ్వు విరిచేసుకుంటావా? విరవకూడదు కదా. నీకు తెలుగులో ఆరాధన కావాలంటే స్కైప్లోనో యూట్యూబ్లోనో ఎక్కడో చూసుకో, పర్వాలేదు. తెలుగు సర్వీసులు లేకపోతే పక్కన ఉన్న ఇంగ్లీష్ సర్వీస్కని వెళ్ళి వాళ్ళతో పాల్గొనాలి. లేకపోతే రక్షణలో కొనసాగరు, రక్షణలో ఎదగరు. మనము రక్షణలో ఎదగాలి. రక్షణలో ఎదగటానికి మొదటగా కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలను మనం జయిస్తే తప్ప రక్షణలో మనం ఎదగలేము. ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ బిజినెస్లో ఎదగటానికి వాడికి కొన్ని ఆటంకాలు వస్తాయి.
వాటన్నిటినీ వాడు జయించుకుంటూ వస్తేనే ఆ బిజినెస్లో ఎదగగలడు కదా. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా, మన రక్షణలో కూడా ఎదగటానికి ఎదగకుండా ఎన్నో ఆటంకాలు వస్తాయి. అయినా రక్షణలో మనము ఎదగాలి. ఏం ఆటంకాలు వస్తాయి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము నుండి మనం చదివితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అని అన్నాడు. అంటే అర్థమేంటి చెప్పండి? ఇప్పుడు అవి మాని అప్పుడు క్రొత్తగా జన్మించిన వారిలాగా ఎదగమంటున్నాడు రక్షణలో. అంటే అవి మానకుండగా రక్షణలో ఎదగలేవన్నమాట. మన రక్షణలో ఎదగకుండగా ఆటంకాలు ఏమంటే అవే. సమస్త దుష్టత్వము అన్నాడు. ఇంకా దుష్టత్వం అంటే దుష్టుడు ఎన్ని పనులు చేస్తాడు మొత్తం అని మనం లెక్కేసుకుంటే బోల్ టైం అయిపోతుంది. ప్రతి చెడు కార్యము దుష్టుడి నుంచి వచ్చింది. చెడు కార్యాలు చేస్తూ దేవుని రక్షణను మనం అనుభవించాలి. అర్థమవుతుందా? బెంగళూరులోంచి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. అన్న, ప్రభువు నమ్ముకున్న వారు ఎఫ్ఐఆర్ ఉండొచ్చా అని అడిగాడు. అసలు అడగటమే సిగ్గేస్తుంది అన్నమాట. ముందు అడగటం ఏంటి అసలు? ఉండొచ్చా అని నీకు తెలీదా? ఉండొచ్చా లేదు? ఉండొచ్చా? ఉండకూడదు అన్నాను. మా ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారికి ఎఫ్ఐఆర్ ఉందంట. పాస్టర్ గారికే. చర్చిలో నెమ్మదిగా అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే బెంగళూరులో ఉన్న కూడా కొంతమంది మన మెసేజ్లు వింటున్నారు. ఒక 5 పర్లేదు. అందరికీ తెలిసిపోయిందంట. తెలిసిపోతే నేను ప్రతిరోజు పాపమని అందుకే ఒప్పుకుంటున్నానని చెప్తున్నాడంట ప్రభు సన్నిధిలో. అంతేగాని విడిచిపెట్టట్లేదట. అలాంటి దుష్టత్వ పనులు చేస్తూ రక్షణలో వీడే ఎదగడు. ఇంకా సంఘాన్ని ఏం ఎదిగిస్తాడు చెప్పు? ముందు దుష్టత్వము నుంచి విడుదల పొందాలి. హల్లెలూయా. దుష్టత్వము నుంచి విడుదల పొందిన తర్వాత సమస్తమైన కపటమును మానుకోమన్నాడు. కపటం అంటే ఏంటి తెలుసా మీకు? హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ప్రేమ నటించటం అన్నమాట కపటం. హృదయంలో ఒకటి పెట్టుకుంటాడు, బయటకు ఒకటి నటిస్తాడు. నా దగ్గర ఒక సహోదరుడు ఎప్పుడూ పలకరిస్తున్నాడు. అన్న అదన్నా ఇదన్నా అదన్నా అదన్నా చాలా విషయాలు మాట్లాడు. వాడు మాత్రం చర్చికి పోయి నా గురించి అనేవాడంటే సుధన్న చర్చి పెడతాడట అని చెప్పేవాడు నా గురించి. ఆ విషయం నాకు తెలియదు చాలా కాలం. ఓ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక సహోదరుడు వెల్డింగ్ కొడుతున్నాడు ఎస్టీఎం తువాసలో. నేను వెనక నుంచి వెళ్ళి పలకరించాను. ఆ బ్రదర్ పేరు కూడా చెప్తాను, మీరు ఎప్పుడైనా కావాలంటే ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. వెళ్ళి చిన్న డాని ఉన్నాడు కదా మన శివ, ఇలా కనిపించాడు, మాట్లాడాను. ఏంట్రా సంగతులు బాగున్నావా? ఎప్పుడు వచ్చి ఇక్కడికి వినాయలో పనిచేసేవాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడని అడిగాను. ఏటన్నా ఎప్పుడు పెడుతున్నావు సంఘం అని అన్నాడు. ఫస్ట్ ఏంటి సంఘం పెట్టడం ఏంటి? అప్పటికి ఇక మన సంఘం పెట్టలేదు, సెల్ గ్రూప్ నడిపిస్తున్నాను. ఏంటి నువ్వు పెడతావు అని బోర్డు మీటింగ్లోనే వాటిలోనే నీ గురించి చెప్పేస్తున్నాడు, మాట్లాడేసుకుంటున్నారు. ఎవరు చెప్పారంటే పలానా వ్యక్తి. నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆడితో ఆ రోజుకి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను నేను బాగానే. నా దగ్గరకు వచ్చి పెట్టేద్దామంటాడు, ఇంకోటి దగ్గరికి వెళ్ళి సుధా పెడతాను అంటున్నాడు రా. మరి ఏం చేద్దాం అని నా పేరు చెప్తాడు అక్కడికి. ఇది కపటమా కాదా చెప్పు? ఇలా ఉంటే ఎదుగుతారా చెప్పు? ఒక ఈ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో కపటం మాట. హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి ప్రేమ నటిస్తూ రక్షణలో వాడు ఎదగలేడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యం జరగాలంటే కపటం విడిచిపెట్టాలి. సమస్త కపటమును కడిగివేయాలి యేసు రక్తము చేత. దాని నుంచి విడుదల పొందాలి. అప్పుడు రక్షణలో ఎదుగుతాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత విషయం మరి చూడండి, వేషధారణ అన్నాడు. ఇంక దీని గురించి మీకు చెప్పనే అవసరం లేదు. ప్రార్థన సరిగ్గా చేయకపోయినా గంటలు ప్రార్థన చేసిన వాళ్ళ కనబడతారు కొంతమంది.
వాక్యం చదవకపోయినా చదివినోళ్ళ కనబడతారు కొంతమంది. భక్తి అంతా వాళ్ళలోనే ఉన్నట్టుగా అపీరెన్స్ ఉంటుంది అనమాట. గెలికితే తెలుస్తుంది అసలు ఏం లేదని లోపల. నటన, భక్తి జీవితంలో నటన. ఒకసారి నటించటం సంఘంలో అలవాటు అయితే జీవితాంతంగా నటించడం వాడు. అది కప్పిపుచ్చుకోవడానికి నటించుకోవాలన్నమాట. ఇంకా నేను ప్రతిదీ నటించుకుంటూ యేసు రాకడలో తిట్లు తినాలి, చేవాటలు తినాలి. కాబట్టి వేషధారణను విడిచిపెట్టాలి, అసూయను విడిచిపెట్టాలి. తర్వాత మాట చూస్తే అసూయను విడిచిపెట్టాలి. ఈ మధ్యకాలంలోనే నేను మెసేజ్ వింటున్నాను ఓఫిరయ్య గారిది. ఒక సహోదరు ఇంటికి వెళ్ళారట చాలా కాలం క్రిందట, 10-15 ఏళ్ళ క్రిందట. వెళ్తే చైర్లోనేమో పెద్ద కొడుకు కూర్చున్నాడంట తల పట్టుకొని, రెండో కొడుకేమో సోఫాలోని తల మీద చేసుకుని పడుకున్నాడట, ఆలోచిస్తున్నాడంట. ఇంకొకడేమో అప్పుడే తన్నులు తిని మూడో కొడుకు ఓ మూలన గోడ దగ్గర ఉన్నాడంట. తల్లి మాత్రం కుర్చీలో కూర్చొని కర్ర పట్టుకొని ఇలా ఆడిస్తూ ఉందంట, ముగ్గురు వైపు చూస్తూ. ఆ టైంలో వెళ్ళారు పాస్టర్ గారు. ఏమమ్మా అలాగున్నారు ఇంట్లో అందరూ అంటే, ముగ్గురును, వీడేమో 7th ఫెయిల్డ్, వీడు 10th ఫెయిల్డ్, ఆడు ఇంటర్ ఫెయిల్డ్ అన్నదంట. సరే బాగా ప్రెస్టేషన్లో ఉన్నట్టుందని చెప్పి కొన్ని మాటలు ఓదార్చేట్టు మాట్లాడదంట. అమ్మా వీళ్ళు బాగానే రాసి ఉండొచ్చు, ఆ దుద్దేవాడికి సరిగ్గా చదువు రాదేమో ఎవరికి తెలుసు అని సరదాగా కొన్ని మాటలు చెప్తున్నాడంట. వెంటనే ఆమె అన్నదంట, అది కాదన్నయ్య గారు, మా ఎదుటింటోళ్ళు వాళ్ళిద్దరూ పాస్ అయిపోయారు పిల్లలు అని అన్నదట. ఈమె బాధ ఏంటంటే వీళ్ళు ఫెయిల్ అయిపోయారని కాదు, అసలు ఆ ఎదుటోళ్ళు పాస్ అయిపోయారని బాధ అంట. అది పోనీ వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతే కొద్దిగా ఆదరణగా ఉండేదేమో ఈమెకి. అసూయ. ఒక్కోసారి కొంతమంది అడుగుతారు, సుధాన్ని తెలుసుకుని ఎంతమంది వస్తున్నారు, ఇప్పుడు తెలుసుకొని ఏం చేసుకుంటాడో మరి నాకేం అర్థం అవుతుంది. మనల్ని అడుగుతుంటారు, నన్ను అడుగుతారని ఎంతమంది వస్తారు, ఏమైనా పెరిగారా? పెరిగితే నీకెందుకు, పెరగపోతే నీకెందుకు? పెరిగితే నువ్వు వచ్చేస్తావా, పెరగపోతే రావా? ఏవి దేనికైనా రావు కదా నువ్వు, మరి నీకెందుకు అంటే ఆశీర్వదించబడ్డా లేదు తెలుసుకోవాలి. మన ఆశీర్వాదం అంతా ఇప్పుడు ఏం కనబడదు, అక్కడ కనబడుతుంది. మన సంఘం స్ట్రెంత్ కూడా అప్పుడే అక్కడ కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఒకడు ప్రార్థన చేస్తాడట, ప్రభువా నేను నీ బిడ్డను, మా ఎదుటోడికేమో మోటార్ బైక్ ఉంది, నాకేమో సైకిల్ ఉంది, నా ఎడల కనికరించు ప్రభువా. వాడు అన్యుడు, వాడికే స్కూటర్ ఉంటే ఇప్పుడు మోటార్ బైక్ ఉండేటప్పుడు నాకు ఒక సైకిల్ ఎటు ప్రభు, నాకు ఒక మోటార్ బైక్ అన్నాడంట. ప్రభు ఆశీర్వదించాడు, మంచి మోటార్ బైక్ కొనుక్కున్నాడు. ఎదుటోడి ఇంటి వైపు చూస్తాడు, ఇంట్లో కారు ఉంది. మనవాడికి ఏమో అర్థం అవ్వలేదు. మళ్ళా మోకాలు తీసి అడిగాడు, ప్రభువా నాకు బైకు వాడికి కారా, నాకు కూడా కారు కావాలి, నువ్వు సహాయం చేయి అని ఒక వారం రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే కారు ఇచ్చింది. ఎదుటోడి ఇంట్లో చూస్తే 2 కార్లు పార్క్ చేసి ఉన్నాయంట అక్కడ. ఇదేంటి మనం ఏం అడిగినా అడిగి డబల్ ఉంటుంది, మనకేం సింగిల్ ఉంటుంది అని. లాభం లేదు, వాడి మీద కక్షతో మోకాళ్ళు వేసి చేయకూడని ప్రార్థన ఒకటి చేశాడంట. ప్రభువా నాకు కన్ను తీసేయి, అప్పుడు వాడికి 2 కళ్ళు పోతాయి కదా. అలాగే ప్రభు వీడు కన్ను తీసేసాడు. బయటకు వచ్చి చూశాడంటే ఆతృతగా 2 కళ్ళు ఉన్నాయి. అప్పుడు వీడికి అర్థమైంది, నాకు ఒకటి ఉంటాడు 2 ఉన్నాయి, కరెక్టే, అయితే దేవుడు లెక్క కరెక్టే అని అర్థం. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, అసూయ ఉన్నంత వరకు ఈడు ఎదగొడు పక్కోళ్ళు ఎదుగుతారు. అది మానినప్పుడే రక్షణ విషయములో ఎదుగుట సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త దూషణ మాటలను మాని, ప్రతి విధమైన దూషణ మాటలు మాని. ఒకటి నాశనం కొరకు పలుకుతారు కొంతమంది మాటలు. అన్యజనులు పలికారు అనుకోండి, పర్వాలేదు, నాశనం కొరకు వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడి గురించి వాళ్ళు పలుకుతుంటుంటారు. అప్పుడప్పుడు వింటుంటుంటారు కదా మన ఇండియాలో. నిన్న మరిడి తినేయా అంటది ఒక ఆమె. ఏంటి తినే మరిడే అండి, మరియమ్మ అని ఒక దేవత ఉంటుంది కదా, ఆ దేవత వచ్చి తినేయాలి అన్నమాట. ఒక ఆమె అంటది, నేను లారీ మట్టి అయ్యా అని.
మన క్రైస్తవుల దగ్గరికి వచ్చేసరికి కూడా కొంతమంది బయటికి చెప్పరు, కానీ వాడిని ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి సంథింగ్ వాడు కింద పడిపోవాలన్నమాట ఆ మాటలకి. ఓ భయంకరమైన నిందేసేస్తాడు, పోతాడు, వాడి సంఘం పోతుంది, వాడు ఆధ్యాత్మిక జీవితం పోతుంది, వాడి పరిచర్య పోతుంది. ఇలాగ చాలా విషయాల్లో ఇలా చాలామంది పోయారు కూడా కొంతమంది నుంచి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, మన నుండి కొన్ని ఆత్మలు దేవుని సన్నిధికి రావాలే, కానీ మన నుండి ఒక ఆత్మ వెళ్ళిపోతే దేవుడు తీర్పు తినానా నిన్ను అడుగుతాడు. మన నుండి ఒక ఆత్మ దేవుని మందిరానికి రాకపోతేనే అడిగే దేవుడు, నీ నుండి ఒక ఆత్మ దేవుని మందిరాన్ని నుంచి వెళ్ళిపోతే దేవుడు అడగడు. రే కొన్ని ఆత్మలను నువ్వు తీసుకురావలసింది పోయి నీ నుండి ఒక వ్యక్తి మానేశాడంటే దేవుడు నిన్ను తీర్పు దినాన్ని అడుగుతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మన మాటలు. ఒక మాట చెబుతాను, ఇది మైండ్లో చాలా చక్కగా పెట్టుకోండి, హృదయంలో దాచుకోండి. ఒక మాట అన్న కోపంతో దైవ సేవకుడికే అధికారం ఉంటుంది, అందరికీ ఉండదు. దైవ సేవకుడికి హక్కు ఇవ్వబడుతుంది, వాక్యం చెప్పే అర్హత ఇవ్వబడింది. కాబట్టి గద్దింపు కొరకు, కొన్ని మాటలు అవసరమైన విషయాల కొరకు దైవ సేవకుడికి ఉంటుంది. ఒకసారి ఈ మధ్యకాలంలోనే ఒక బ్రదర్ నాకు డౌట్ అడిగాడు, అన్న మనం కుడి చేతి ఇచ్చింది ఎడ చేతికి తెలియకూడదు కదా, మనం ఉపవాసం ఉన్నప్పుడు 10 మందికి తెలియకూడదు కదా, మనం ఒంటరిగా చేసుకోవాలి కదా, ఇది నిజమే. మరి ఉపవాసాలు నేను ఉన్నానని పాస్టర్లేసి కొంతమంది డైరెక్టర్ మైక్ దగ్గర చెబుతారు కదన్నా, నేను ఎంత కానుక ఇచ్చాను అందుకే నేను ఆశీర్వదించబడనని కానుకలు గురించి పాస్టర్లు చెబుతారు కదన్నా, మరి అది కూడా చెప్పుకోకూడదు కదా అంటే, ఆడికి తెలియని సంగతి ఏంటంటే దైవ సేవకుడికి అధికారం ఉంటుంది. ఆ దైవ సేవకుడు ఆ మాట చెప్పాడు కదా, నీకు అందుకే తెలిసింది, లేకపోతే ఎలా తెలుస్తుంది? దైవ సేవకుడికి కొన్ని అధికారాలు ఉన్నాయి, మాట్లాడడానికి, గద్దించటానికి, కొన్ని విషయాలు అడగటానికి దైవ సేవకుడికి అధికారం ఉంటుంది. హల్లెలూయా. ఆ పాయింట్ తెలియక మరి ఈయన ఎందుకు బయటికి చెప్పేస్తాడు, చెప్పకూడదు కదా అని అనుకుంటారన్నమాట. అందుకే వాక్యం సరిగ్గా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా రక్షణలో ఎదగాలి అంటే అతడి జీవితంలో నుంచి తొలగిపోవలసినవి దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలను మానేయమంటున్నాడు. అప్పుడు రక్షణలో ఎదగటానికి లైన్ క్లియర్ అవుతుంది అన్నమాట. రక్షణలో ఎదగటానికి వే క్లియర్ అవుతుంది. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించు. ఇప్పుడు మీరు చెప్పండి, రక్షణలో ఎదగాలి అంటే పాలు కావాలంట. ఒక పిల్లోడు ఎదగటానికి పాలు ఎలాగ అవసరమో రక్షణలో ఎదగటానికి వాక్యమును పాలు అంత అవసరము. దేవునికి స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు భలే మధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కంటే మిన్నయైనది, మేలిమి బంగారు కంటే మిన్నయైనది. రత్నరాశుల కన్నా కోరదగినది, రత్నరాశుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. రక్షణలో ఎదగటానికి వాక్యము చాలా అవసరం. ఓన్లీ ప్రార్థనే చేసేస్తాను వాక్యం చదవనంటే రక్షణలో ఎదగటం. కొంతమందికి ప్రార్థన పిచ్చోళ్ళు ఉంటారు. ప్రార్థన పిచ్చోళ్ళు ఉండటం మంచిదే, కానీ వాక్యం చదవకపోవడం అది పిచ్చి మాట. అది వాక్యం చదువుతూ ప్రార్థించేవాడు అనుకో, అది దేవునికి ఇంపైన సువాసన ఉంటుంది. ఎంతసేపైనా ప్రార్థన 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 అంటాడు. బైబిల్ మాత్రం చదువు, అక్కడికి వచ్చి కళ్ళు మూసుకొని ఇష్టసారి వాక్యం చెప్పేస్తాడు. నీ రక్షణలో ఎదుగుటకు దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు. వాక్యము పాల వంటిది, వాక్యము అన్నము వంటిది, తేనె వంటిది, మటన్ వంటిది బైబిల్లో ఉంది. బైబిల్లో ఉందా లేదా? ఎముకలతో సమానం. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికిందన్న. ఈ స్టేజెస్ ఎందుకు ఉన్నాయంటే, పసిపిల్లోడు ముందు పాలు తాగుతాడు, అన్నం తినడు. అప్పుడే పుట్టిన పిల్లోడికి ఒక 8 సంవత్సరాలు 8 నెలలు వచ్చిన పిల్లలకి ఎంత ముద్దలు కలిపి నోట్లో కుక్కైతే చచ్చిపోతాడు. వాడికి పాలు అవసరం. కొత్తగా రక్షింపబడిన వ్యక్తికి, బైబుల్ దేవుని సన్నిధికి వస్తున్నోడికి కొద్దిగా దేవుని వాక్యం ఉపమాన రీతులుగా చెప్పాలి. వాడికి అంత తొందరగా ఏమో అర్థం కాదు. ఒకేసారి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10 కొమ్ములు కలిగిన క్రూర ముఖం గురించి చెప్తాడు, ఒక్క మొక్క అర్థం కాదు. అర్థమవుతుందా? ఆడికి ఏం అర్థం అవుతుంది? అర్థం కాదు. ఏంటి క్రూర ముఖం అంటున్నాడు, అలాంటి జంతువులు ఎక్కడ ఉంటాయండి అని అంటాడు. ఇందాక గాంధీ బైబుల్లో ఏ అధ్యాయులు ఉన్నాడు అన్నట్టు. మనకు తెలీదు. వాడికి ఎలా చెప్పాలి అంటే కొద్దిగా చెప్పాలి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చూడండి, 1వ వచనము నుండి. కొరింథీలకు రాసినటువంటి 1 పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము నుండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్ములను పెంచి తిని గాని అన్నముతో మిమ్ములను పెంచలేదు. అప్పట్లో అన్నాడు. కొరింథీ సంఘం స్టార్ట్ చేసిన ప్రారంభంలో అన్ని పాలేలకి. పౌలు అప్పుడు నించొని నాకు బయలుపరిచిన మర్మాలన్నీ రుద్దేలేదు వాళ్ళ మీద. కొద్దిగా ఆధ్యాత్మికమైన బలము సంపాదించిన తర్వాత, నాకు వాక్యం తెలుసు అనుకున్న తర్వాత, అప్పుడు అసలైన సబ్జెక్టు చెప్పడం ప్రారంభించాడు అపోస్తుడైన పౌలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే రక్షింపబడిన క్రొత్తలో పాలు చాలా అవసరం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏం పాలు అన్నాడు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో నిర్మలమైన వాక్యమను పాలు అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? నిర్మలము కాని పాలు కూడా ఉంటాయి. వాక్యములో సత్యం ఉంటేనేమో అది పాలు, అసత్యం ఉంటేనేమో నీళ్లు కలిపిన పాలు అన్నమాట. అది మిక్స్ చేసేయడం అన్నమాట. హల్లెలూయా. చాలామంది వాక్యంలో కొన్ని మిక్స్డ్ ఫ్రూట్స్ లాగా వాళ్ళ సొంత ఆలోచనలు కలుపుతారు. నా దగ్గర ఇంకా ఒక వాయిస్ ఉన్నట్టుంది, గుర్తుంటే నీ తర్వాత మెసేజ్ అయిపోయింది చూపండి. ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్న మా హస్బెండ్కి చర్చిలో ప్రభు బల్ల గురించి వాక్యం మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు, మీ మెసేజ్ విన్నాము, కొద్దిగా అలాగే చెప్పాలనుకుంటున్నాము, మంచిదమ్మా చెప్పండి అని చెప్పాను. మరి మీరు పులిసిన రొట్టెను వాడకూడదని అన్నారు, పొలవకూడదు, అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసిన బ్రెడ్నే వాడాలని చెప్పారు వాక్యంలో. మరి మా సంఘంలో అప్పడాలు ఇస్తారన్నా అని చెప్పింది అనమాట. అప్పడం అంటే రొట్టె అంటే ఇరిచిస్తారట. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ అప్పడాల సంగతి? నాకు అర్థం అవుతుంది. నేను మొన్నటి వరకు మేరీ బిస్కెట్లు ఇరిచివ్వటం గురించి విన్నాను, ఇప్పుడు అప్పడాలు కూడాను. ఎలా తయారవుతున్నారు అసలు వీళ్ళు? ద్రాక్షారసం తీసుకురమ్మంటేనేమో బ్లూబెర్రీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. రెబీనా డ్రింకులు అవి. నేను ద్రాక్షారసం కొనడానికి ఎంత దూరం వెళ్తాను తెలుసా? మా సరౌండింగ్లో ఫ్రెష్ జ్యూస్ దొరకదు.
పెట్రోల్ స్టేషన్లో ఉంటుంది, లేకపోతే క్లెమెంట్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటాను. $5 అయినా సరే పర్వాలేదు, ఫ్రెష్గా ఉన్న జ్యూస్ ఒకటి తెచ్చుకొని డేట్ అన్ని చూసుకొని అది ఒక బాటిల్లో పోసుకొని తెస్తాను. ఆ మాత్రం వెళ్ళలేకపోతే ఇంకెందుకు దేవుని సేవ చేయటం మరి నాకు తెలియగలుగుతుంది. అప్పడాలు అయితే నూనె లేపితే ఈజీగా ఇలా పొంగిపోతే తీసుకొచ్చి చిరిచిచ్చేయడం. ఇటు అప్పడం అవడం ఏంటండి? బైబుల్లో అప్పడం ఇచ్చాడా యేసు ప్రభు? ఇదే నేర్చుకుంటారు అందరూ. ఇంకా వాక్యంలో పాలులోనేమో నీళ్ళు కలిపినట్టు. మా దగ్గర తమ్ముడు ఉన్నాడు, వాడికి మహాపిసనారుడు అనమాట. వాడు ఎంత పిసనారాడంటే మీకు చెప్తేనమ్మా, నాకు పిసనారులు అందరూ అప్పుడప్పుడు నాకే తగులుతారేమో అని డౌటు. కంపెనీలో జాయిన్ అయిన కొత్తలో ఒక తెలుగు కుర్రాడు అయితే మకాన్ పేపర్లో భోజనం చేసిన తర్వాత దీన్ని తడిగొడతో తుడిచేస్తే వాడుకోవచ్చు అన్నాడు నాతో. అలాంటి పిసనారు వాళ్ళు చూశారు. ఈ తమిళనాడు మాతో పాటు డ్రైవింగ్ పని చేస్తాడు. ఒక 6 నెలల కింద రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. వాడి పేరు ప్రభు. నేను మాటికి ప్రభు అంటుంటాను అనమాట. ప్రభువా అంటే ఎన్ననియా అనేవాడు. వాడు బాబు నీకు కాదురా, నాకు అలవాటు అది, నేను అంటుంటాను, నువ్వు పలక్కు ప్రతిసారని చెప్పేవాడిని. అన్నయ్యని పిలిచినప్పుడే పలుకాను. ఆడు ఎంత పిసనాడు అంటే టీ తీసుకుంటాం ఉదయాన్నే ఇద్దరం డ్యూటీకి వెళ్ళేటప్పుడు. మన ఇండియాలో టీ అయితే టానిక్లాగా ఎంత గొప్ప తీస్తారు, ఇక్కడేమో జగ్గు తీస్తారు కదా జ్యూస్ లాగా. సగం తాగేసరికి మిగిలిన తాగపోతే ఏది వదిలేస్తాను. ఆడు కూడా అంతే వదిలేస్తుంటాడు. ఒకరోజు అన్నాడు, అనవసరంగా వేస్ట్ చేసేస్తున్నావన్నా, 1/2 ఇస్తారేమో అడుగుదామా అని అన్నాడు. ఇండియాలో 1/2 టీ ఇచ్చేవారు కదా అని అంటే, సరే అయితే నువ్వు వెళ్ళి అడగరా అని తమిళ షాపే అక్కడికి వెళ్ళి అడిగాడు. 1/2 టీ కావాలంటే 1/2 అక్కడ చేయరు, తీసుకోండి $2 తీసి 2 టీలు తీసుకో అని చెప్పి. సరే టీ కొన్న తర్వాత ఒక ఎక్స్ట్రా ఒక టీయే కొన్నాడు ఇద్దరికి. ఎక్స్ట్రా ఒక కవరును స్ట్రా అడిగాడు మాట. ఎందుకంటే అందులో వేసుకొని తాగుతా అన్నాడు. అమ్మ బాబు నువ్వు ఇలాంటి విట్రా బాబు అని. ఆమె అన్నదే, నువ్వు టీ కొనుక్కో ఈడితో తిరక్కని చెప్పింది నాతో. సరే ఇది అయిపోయిందా. మరుసటి రోజు వచ్చేటప్పుడు ఆమె అడిగితే ఇవ్వట్లేదు, నీడు ఒక టీ తెచ్చుకొని వచ్చిన తర్వాత ఏరా ఒక టీ తెచ్చి మరి నాకు అని అంటే, ఆ డ్రావర్ ఓపెన్ చేసి ఒక కవరు స్ట్రా తీసి ఇచ్చాడు నాకు. అంత పిసినారుడు అనమాట. ఇప్పుడు ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, ఇద్దరం ఒకరోజు డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఇండియా నుంచి అలా ఆవిడ మిస్ కాల్ ఇచ్చింది. ఫోన్ తీశాడు, డబ్బులు పంపించమని అంది. పాల డబ్బాలు అయిపోయాయండి, అర్జెంట్ డబ్బులు పంపించండి. మొన్నే కదా పంపించాను, అప్పుడు ఎలాగైపోయాను పెద్ద పెద్ద కేకలేసి తమ్ముళ్ళు తిట్టేస్తాడు అనమాట. అలా అని అంటే, మరి నువ్వు ఒక కొడుకుని కన్నా కదా సుపుత్రుడు, ఆడు ఎక్కువ లీటర్ల పాలు తాగుతున్నాడు అని అంటే, ఇడ అంటాడు పాల డబ్బా కొని తెరిచి ఎక్కువ నీళ్ళు కలిపని చెప్తున్నాడు పిల్లడికి. కొడుకుకి ఎవడైనా సరే నీళ్ళు కలిపమని చెప్తాడని ఆడికి శుభ్రం తిట్టాను ఆ రోజు. ఇప్పుడు నువ్వు నీళ్ళు కలిపేస్తావు, వాడు ఆరోగ్యంగా ఎదుగుతాడా? మరి వాక్యంలో నువ్వు మిక్సింగ్ అన్నీ కలిపేస్తాడు, ఆరోగ్యంగా ఎదుగుతాడా? కొద్ది కాలం అయిన తర్వాత భాషలు లేవంటాడు, పరిశుద్ధాత్మ లేదంటాడు, అసలు బాప్తిస్మేమీ అవసరం లేదనేస్తాడు. అప్పడాలు కాకపోతే ఇంకోటి ఏవో ఎప్పడాలు ఇచ్చాడని అంటాడు అన్నమాట. ఎందుకంటాడు ముందు సరిగ్గా పాలు తాగలేదు, సగం నీళ్ళు తాగేశాడు. పాలు లేనప్పుడు కదా నీళ్ళు పట్టాలి. ఒకరోజు ఈ మధ్యకాలంలోనే బాగా డబ్బులు టైట్ అయిపోయాయన్నమాట. పాల డబ్బా అయిపోయింది ఇంట్లో చిన్న పాపది. ఏం చేయాలి? షాప్కి వెళ్తేనేమో ఆ డబ్బా ఏమో $27 ఉంది. చిన్న డబ్బా, అది కూడా పెద్ద డబ్బాలని $70-60 ఉంటాయి. వాళ్ళ అమ్మ డ్యూటీ నుండి వచ్చేలోపు పిల్ల మరి కేకేసి మరి ఏడు చేత ఇంక తట్టుకోలేం కదా. పాపను నేను ట్రాలీలో కూర్చోబెట్టుకొని తోసుకొని వెళ్ళిపోయాను. అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తే $18 ఉన్నాయి. ఎలాగా కొనడానికి అవ్వట్లే. జోబులో చెక్ చేసుకుంటే మొత్తం కాయిన్స్ అన్నీ తీస్తే $10 వచ్చాయి. ఆ డబ్బా తీసుకొని $10 ఆమెకి ఇచ్చి $17 బ్యాంకులో కట్ చేసుకోమంటే నా వైపు ఒక రకంగా చూశాను. తీసుకొచ్చి పెట్టాను పాపకి. అదే సమయంలో ఇంకొక పాలు ప్యాకెట్ చిన్నది అమ్ముతున్నారు. అది మంచిది కాదంటే, అది పాప తాగితే వాంతులు అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి అని చెప్పింది అనమాట. అది కొనుక్కుంటే డబ్బులు నాకు కొద్ది సేవ్ అవుతాయి. కానీ ఎందుకు కొనలేదు? పిల్లల ఆరోగ్యం కొరకు. ఒక కష్టమైన దైవ సేవకుడు, సంఘానికి తండ్రిగా ఉన్న దైవ సేవకుడు ఎవరైనా సరే
సంఘానికి వస్తున్న పిల్లల ఆరోగ్యం పాడు కాకుండా ఉండే నిమిత్తము వాక్యములోని అవసరమైన సంగతులు అన్ని బోధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవసరం కొరకు బోధించే బోధకుడు రేపు తీర్పు దినాన లెక్కప్పు చెప్పుకుంటాడు. వాక్యములోని సంగతులు మనం తెలుసుకుంటేనే తప్ప మన ఆధ్యాత్మికంగా ఎదగలేము. అది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఒకడు రక్షణలో ఎదగాలి అంటే మొదట విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. రెండోది వాక్యమును పాల వలన ఎదగాలి మనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి నేను చదువుతాను, మీరు చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది. ఏ విషయంలో ఏకత్వం పొందాలి? విశ్వాసములోను దేవుని కుమారుని గూర్చిన క్రీస్తుకున్న జ్ఞానము కాదు మనకు ఉండవలసింది. క్రీస్తుకున్నంత జ్ఞానం మనకు ఎప్పుడు వెళ్ళలేం. ఆయనను గూర్చిన జ్ఞానము విషయములో ఏకత్వము పొంది, అంటే అందరికీ ఆ లెవెల్స్లోనికి వచ్చేయాలి. జ్ఞానం విషయములో, విశ్వాస విషయములో సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా అన్నాడు. అప్పుడు సంపూర్ణ పురుషులం అవుతాం అన్నమాట. అప్పటి వరకు వీడు ఎటువంటి వాడంటే విగ్రహం పుష్టి నైవేద్యం నిష్ట అన్నమాట. బైబిల్ గ్రంథంలో విషయాలు ఎనికే తెలియదు. ఇది క్రైస్తవుడు అన్న మాటే కానీ, విశ్వాసం అన్న మాటే కానీ, సంఘంలో పరిచర్య చేస్తున్నాడు అన్న మాటే కానీ వీడికి ఏమీ తెలియదు. సంపూర్ణత వీడికి రాదు. ఇంకా సంపూర్ణత విషయములో అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణము గలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించానంట. ఒకటి నియమించాడు దేవుడు. దేని కొరకు నియమించాడంటే మనము సంపూర్ణ పురుషుల మొగుటకు, అంటే మనం ఎదుగుట కొరకు నియమించాడు. ఏమి నియమించాడో మీరు చూడండి 13లో. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందునట్లు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తులు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించను. స్తోత్రం. అది కొంతమందికి కాపర్లు లేరు, కొంతమందికి అపోస్తులు లేరు, అంతా బ్రదర్సే. ఆ సంఘం పేరు బ్రదర్ అండ్ గ్రూప్స్. కాపర్లు ఉండరు, అపోస్తులు లేడు. అప్పుడు అపోస్తులు తెచ్చుకున్నారు 12 మంది. తర్వాత ఇంకా అపోస్తులు లేరు, కాపర్లు లేరు. అందుకనే వీళ్ళ సంఘాల్లో రోస్టర్ వేసుకుంటాడు అన్నమాట. ఈ వారం నువ్వు, ఆ వారం నువ్వు, ఆ వారం నువ్వు అని. నేను బాగా చెప్పాలన్న తపనతో వాక్యం చెప్పడం తప్ప విశ్వాసకి ఇది నేర్పించాలి అని ఒక కంప్లీట్ సబ్జెక్ట్ మాట్లాడడం కుదరదు. రకరకానికి వచ్చి బోధ చేస్తే. ఈ కారణం చేస్తేనే కెంటెక్ సెల్ గ్రూప్ విడిచి వేరే సెల్ గ్రూపులకి నేను వెళ్ళనన్నది. బుర్రకి ఎక్కలే చాలా మందికి. మనకి ఎక్కుతుంది. ఇంకా భూమి మీద తిరుగుతున్నాడు, మనంతా దేవదూతలు తిరుగుతున్నాయి ఎప్పటి నుంచో. ఏమెక్కుతుంది మైండ్లోకి? అపోస్తులుడు అవసరమని దేవుడు నిర్ణయించాడు. ఎందుకంటే ప్రతి విశ్వాసి సంపూర్ణుడు కావాలని. కాపరులు అవసరము, సువార్తికులు అవసరము. ఒక సువార్తికుడు ఉన్న సంఘమే సరిపోతుంది అనుకుంటే ఆ సువార్తికుడు ఎప్పుడు సువార్తే చెబుతాడు తప్ప వాక్యములో నిన్ను పెంచుతాడా చెప్పండి? అని ఏ పాయింట్ తీసుకున్నా యేసు ప్రభు దేవుడు అనే చెప్పగలడు అంతే. సువార్తికుడి లక్షణం అంతా. నువ్వు అవన్నీ విని ఎన్నిసార్లు పెట్టు యేసు ప్రభు దేవుడు అనే సంగతి నీకు ఎప్పుడో తెలుసు. ఇప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలకు అవసరమైన సంఘ కాపరి అవసరం నీకు. సంఘ కాపరి లేకపోతే రక్షణలో ఎదగడు. వాక్యము తెలిసిన ఉపదేశకుడు లేని చోట నీవు ఉన్నా కూడా రక్షణలో నువ్వు ఎదగవు. 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు నువ్వు సంఘానికి వెళ్ళు, ఎదగవు. కారణం ఏంటంటే వాక్యం తెలియదు. ఉపదేశకుడు లేడు, సంఘ కాపరి లేడు, అందుకు ఎదగు. అపోస్తులు అంటే నచ్చదు, అందుకు ఎదగు. కనుక వీళ్ళందరినీ దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ప్రతి సంఘ కాపరి కూడా ఒక అపోస్తుడిని కలిగి ఉండాలి. అప్పుడప్పుడు అపోస్తుడిని ఇన్వైట్ చేయాలి మందిరానికి. అపోస్తులు వచ్చి ప్రార్థనలు చేయాలి సంఘంలో.
సంఘ కాపురిని ఆశీర్వదించాలి, విశ్వాసులను ఆశీర్వదించాలి. బాబు ఈ బోధ చేయని ఇంట్రడక్షన్ ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాలి. అప్పుడు సంఘ కాపురి బోధించాలి. ఏ గైడెన్స్ నాకు వద్దు, నాకు నేనే సేవకుని అయిపోతున్నాను అవతారం ఎత్తేసామనుకోండి, కొద్ది రోజుల తర్వాత దెబ్బలు తట్టుకోలేక, బాధలు భరించలేక, చెప్పిన వాక్యమే చెప్పలేక, ఎప్పుడు చెప్పిందే చెబుతాడని తలపోటుతో ఇబ్బందులు పాలైపోయి ఇంకా నెమ్మదిగా ఏదో విధంగా బండి నడిపించేద్దామని డిసైడ్ అయిపోవడం తప్ప ఈయన ఎదగడు, ఎదుగునోళ్ళని ఎదగను. రక్షణలో ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు ఎదగాలంటే క్రీస్తుకు సంపూర్ణత, క్రీస్తుకు తగిన సంపూర్ణత కలిగినంత వరకు, సంపూర్ణ పురుషుల మగునంత వరకు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చదువుకుంటూ వస్తే అక్కడ కూడా ఒక మాట ఉంటుంది, సంపూర్ణుల మగు వరకు సాగిపోవుదము అన్నాడు. ఏమన్నాడు చూడండి, చదవండి ఎవరైనా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, ఇక్కడ కూడా మొట్టమొదటి విషయం అదే చెబుతున్నాడు, నిర్జీవ క్రియలను. ఆ నిర్జీవ క్రియలేవో మరలా పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది. తర్వాత మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధ, హస్తనిక్షేపణ, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది. 6 విషయాలు చెప్పాడు, 6 విషయాలు పునాది అంటున్నాడు. అని పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మానంటే ఒకసారి మూలోపదేశం బోధించిన తర్వాత దాంట్లో స్థిరపరిచి ఇంక పదే అదే చెప్పవసరం లేదని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము అన్నాడు. హల్లెలూయా. సంపూర్ణుల మగటానికి నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. పునాది బోధ కావాలి, బాప్తిస్మముల గురించిన బోధ కావాలి. బాప్తిస్మం పొందుకో అని చెప్పడం తప్ప బాప్తిస్ములను సంగతులు ఏంటో తెలియదు. హస్త నిక్షేపణ అంటే ఏంటో తెలియదు. ఒకసారి కొంతమంది సహోదరులు ఎవరికైనా వచ్చి ప్రార్థన చేయడం, అందరు చేతులు ఎత్తని ప్రేయర్ చేద్దాం అంటే తెలియదు కదా. బాబు ఎందుకు చేయకూడదు అని అంటే హస్తనిక్షేపణ చేయకూడదు అని ఉంది కదండి. హస్తనిక్షేపణ చేయకూడదంటే ఒకరిని సేవకుడిగా అభిషేకించటానికి హస్తనిక్షేపణ చేయకూడదు, ఒకటి మీరు చెయ్యేసి ప్రార్థన చేయకూడదని కాదు అర్థం. నువ్వు వెళ్ళి ఎవరికైనా నేను సేవకుడిగా అభిషేకిస్తాను హస్తనిక్షేపణ చేస్తే వాళ్ళు ఉన్నదంతా నీళ్ళను దూరిపోయి ఆ పెద్ద దెయ్యంలా తయారవుతాను. అది దాని అసలు సంగతి. తిమోతికి పౌలు తిమోతికి చెప్పాడు, నా హస్త నిక్షేపణ వలన నీవు పొందిన కృపావరములను ప్రజ్వలింపజేయము అని అన్నాడు. హస్త నిక్షేపణ అంటే ఈ దైవ సేవకుల్లో ఉన్న గిఫ్ట్స్ ఎప్పుడైతే చేపెట్టాడో నీ మీదకి వచ్చేస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి హస్త నిక్షేపణ త్వరపడి చేయొద్దన్నాడు. పునరుద్ధానం గురించి తెలుసుకోవాలి, తీర్పును గురించిన బోధ అవసరము. ఇవన్నీ తెలుసుకుంటేనే సంపూర్ణ పురుషుల మొగుటకు సాగిపోతాము. అప్పుడే రక్షణలో ఎదిగినట్లుగా లెక్క అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా సంపూర్ణం అవటానికి మోకాళ్ళేద్దాం, రక్షణలో ఎదగటానికి ప్రభు సన్నిధిలో గోజాడుదాం. ప్రార్థన జీవితంతో, ప్రతిరోజు గ్రంథము చదువుటతో, వాక్యము నేర్చుకున్నటతో సంపూర్ణల మొగుదాం. రండి దయచేసి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం పరమ తండ్రి, స్తోత్రం. హల్లెలూయా. రక్షణలో ఎదుగు నిమిత్తం ప్రార్థన చేద్దామా? ప్రభువా, నీ రక్షణను గూర్చిన అవగాహన నాకు కావాలి. ఇంకా రక్షణలో చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ వీక్ నుంచి. ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఆయన గడిచిన వారం రక్షణలో కొనసాగుట ఏమిటో మాకు నేర్పించావు. ఈరోజు రక్షణలో ఎదుగుట అంటే ఏమిటో నేర్పించావు. స్తోత్రము నాయన. ఇది నా బోధ కాదు, మీ వలన కలిగినది తండ్రి. మీరు నాకు ఇచ్చినటువంటి బోధ నాయన. ఇగో పరిశుద్ధాత్ముడా, మీరు నాకు నేర్పిన బోధ ఇక్కడ మాట్లాడాను. ఇక్కడున్న ప్రతి బిడ్డ రక్షణలో ఎదగాలి. వాక్యము నెట్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో అందరూ కూడా రక్షణలో ఎదగాలి తండ్రి. రక్షణలో ఎదగలేని జీవితాలు అయా నీకు ఇష్టము కాదు నాయన. రక్షణలో ఎదగాలి తండ్రి. నీ వాక్యమును పాలను ఆపేక్షించుతూ ఎదగాలి నాయన.
ఇష్టపడుతూ నాయన నీ వాక్యమును చదువుతూ ఎదగాలి. హల్లెలూయా. కృప చూపండి. ఇక్కడున్న ఆ భాగ్యం ఇక్కడున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తము చేయం ప్రభు, యేసు రక్తము చేయం. సిలువ రక్తము సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.